which is one of the most important chapter for your MSET examination. Okay, MSET examination కోసం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు AP MSET రాసినా TS MSET రాసినా ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో దీంట్లో నుంచి మీకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ చాప్టర్ మీరు మిస్ చేయవద్దు. సో దీని యొక్క వెయిటేజ్ వచ్చేసి మినిమం 1 మార్క్ అండ్ మాక్సిమం అప్ టు 3 కూడా వచ్చింది, కానీ మీకు 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 1 to 2 మార్క్స్ ఈ యూనిట్ నుంచి మీకు MSET లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ వీడియో విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ బోత్ MPC అండ్ BYPC స్టూడెంట్స్. ఓకే, MPC అండ్ BYPC స్టూడెంట్స్ ఇద్దరికి కూడా ఈ వీడియో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం టోటల్ గా అన్ని కాన్సెప్ట్స్ ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ యొక్క టోటల్ గా ప్రాబ్లమ్స్ ప్లస్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. సో ఈ వీడియోలో మనం ఓన్లీ కాన్సెప్ట్స్ మాత్రమే చూడబోతున్నాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. సో లెట్ us start our class. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్. ఎందుకు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చదువుతున్నాము? సపోజ్ మీరు రైస్ కొనాలనుకోండి, షాప్ కి వెళ్ళి ఏం అడుగుతారు? అన్నా 1 రైస్ అని అడుగుతారా? లేదు. సో యూ విల్ బి సేయింగ్ అన్నా 1 kg రైస్ ఆర్ అన్నా 10 kgs రైస్. అదే మీరు సేమ్ పాలవాడి దగ్గరికి వెళ్ళి 1 kg మిల్క్ అని అడుగుతారా? అడగరు. ఎందుకు? బికాస్ ప్రీ డిఫైన్డ్ యూనిట్ మనకి అవైలబుల్ గా ఉంది, దట్ ఈస్ 1 లీటర్. సో మనం 1 లీటర్ అని అక్కడ అడుగుతాము. సో దీస్ ఆర్ ఆల్ ద యూనిట్స్. దిస్ ఈస్ అ నంబర్ అండ్ దిస్ ఈస్ యూనిట్. ఎంత కావాలి? దిస్ ఈస్ క్వాంటిటీ అండ్ దీస్ ఆర్ యూనిట్స్. వితౌట్ దిస్ there is no value for this number in units and measurements. So remember these. So we have totally 7 fundamental units. Okay, 7 fundamental units ఉన్నాయి, ప్లస్ మనకి కొన్ని derived units కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. రైస్ అయితే మనం ఇక్కడ క్వాంటిటీ, దిస్ ఇస్ క్వాంటిటీ అండ్ దీస్ ఆర్ యూనిట్స్, రైట్? ఎందుకన్నా మనం ఇలా దీన్ని డివైడ్ చేసాం? ఎందుకు మనం రైస్ ని లీటర్స్ గా ఎందుకు డిఫైన్ చేస్తలేము? ఎందుకు కిలోగ్రామ్స్ గా డిఫైన్ చేస్తా ఉన్నాము? ఇక్కడ సపోజ్ చూడండి, సపోజ్ ఎగ్స్ ఉన్నాయనుకోండి. నేను సపోజ్ టోటల్ గా ఎగ్స్ 990 గ్రామ్స్ అయ్యాయి అనుకోండి. 10 eggs 990 గ్రామ్స్ అయ్యాయి. ఇంకా ఇక్కడ 10 గ్రామ్స్ ఇక్కడ లాస్ అవుతుంది. ఐదర్ ద కస్టమర్ షుడ్ లాస్ ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ టు గివ్ 11 యూనిట్స్ ఆఫ్ ఎగ్స్. సో ఇక్కడ ఏమవుతుంది? లాస్ అవుతుంది. అందుకోసమే మనం ఎగ్స్ ని ఒక డజన్ గా డిఫైన్ చేసుకుంటాం. సేమ్ బనానా కూడా సగం బనానా కోసేసి మనం ఇవ్వలేము. సో అందుకోసమే దీన్ని డజన్ గా డివైడ్ చేసాము. ఇక్కడ కిలోగ్రామ్స్ అండ్ ఇక్కడ లీటర్స్ గా వీటిని మన యొక్క కన్వీనియంట్ కోసం మనం డివైడ్ చేసుకున్నాము. ఓకే, సో లెట్ us move on to next concept, international system of units. ఫస్ట్ వచ్చేసి CGS, FPS అండ్ MKS యూనిట్స్. మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ యూనిట్స్ మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, C is here సెంటీమీటర్. సో దిస్ ఈస్ లెంత్. ఓకే, ఇక్కడ F వచ్చేసి ఫుట్, ఇక్కడ M వచ్చేసి ఇన్ మీటర్స్. సో ఇక్కడ 3 వేరే వేరియబుల్స్ ని వేరేగా డిఫైన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వర్డ్, వీటిలో అన్నిట్లో మనం చూసినట్టయితే ఏముంది? G ఉంది, దట్ ఈస్ వెయిట్ అనుకుందాం. ఇక్కడ గ్రామ్స్, ఇక్కడ పౌండ్స్, ఇక్కడ వచ్చేసి కిలోగ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి S ఉంది, దట్ ఈస్ యూనిట్ ఫర్ టైం, రైట్? సెకండ్స్, ఇక్కడ కూడా సెకండ్స్, ఇక్కడ కూడా సెకండ్స్. సో దీస్ ఆర్ ద 3 ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. వీటిపైన మీకు సింపుల్ గా ఏదైనా క్వశ్చన్ ఈ మూడింటిని కాంబినేషన్ చేసేసి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మాక్సిమం గా అంత అడగరు, బట్ వాట్ ఆర్ ద 3 డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ యూ హ్యావ్ టు రిమెంబర్ దేంతో మనం ఇక్కడ డినోట్ చేస్తున్నాము. సో వీటన్నిటిని వదిలేసి మనకి మెయిన్ గా SI సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉంది, దట్ ఈస్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇన్ 1971 లో దీన్ని టోటల్ గా అందరికి జనరలైజ్ చేసేసి టోటల్ ఇంటర్నేషనల్ గా వీటిని యాక్సెప్ట్ చేయడానికి యూసేజ్ కి మనకి రైట్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ప్లస్ MSET లో కూడా, ఓకే, MSET లో కూడా మనకి SI యూనిట్సే మనం యూజ్ చేస్తాము. రిమెంబర్ దట్ మనకి 7 బేస్ క్వాంటిటీస్ కి 7 బేస్ యూనిట్స్ ఉన్నాయి. సో అవే మనం యూజ్ చేస్తూ ఉంటాము ఎక్కడైనా. ఇఫ్ యు ఆర్ సపోజ్ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్.
సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కి ఒక 50 క్వశ్చన్స్ మన యాప్ లో ఉన్నాయి. దట్ ఈస్ మన కోర్స్ లో, దట్ ఈస్ 199 పే చేస్తే మీకు 4000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తో పాటు మీకు 4000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ లో వస్తాయి కదా మన యాప్ లో. సో దాంట్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కి టోటల్ గా 50 క్వశ్చన్స్ అక్కడగా ఉన్నాయి. మీరు ఈ సింపుల్ టాపిక్ నుంచి 50 క్వశ్చన్స్ కవర్ చేశారు అంటే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సింపుల్ టాపిక్ లో 50 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాపిక్స్ కూడా మీకు కవర్ అయిపోతాయి. సో అందుకోసమే మీరు ఇంకా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో లెట్ us డిస్కస్ ఎస్ఐ క్వాంటిటీస్ అండ్ దేర్ యూనిట్స్. సో వచ్చేసి ఎస్ఐ బేస్ క్వాంటిటీస్ ఆర్ సో లెంత్, మాస్, టైమ్, ఎలక్ట్రిక్ కరెంట్ అనుకోండి. ఓకే, థర్మోడైనమిక్ టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. వీటి యొక్క యూనిట్స్ చూడండి, నేమ్ చూడండి. సో మీటర్లో మనం దీన్ని మెజర్ చేస్తాము. ఓకే, మాస్ని కిలోగ్రామ్స్లో, టైమ్ని సెకండ్స్లో, ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్స్, థర్మోడైనమిక్ టెంపరేచర్ కెల్విన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్, ల్యూమినస్ ఇంటెన్సిటీ దట్ ఈస్ లైట్ అనుకోండి. ఓకే, లైట్ యొక్క యూనిట్ వచ్చేసి క్యాండిలా. దాని తర్వాత ఇక్కడ మీటర్ యొక్క వీటి యొక్క సింబల్స్ కూడా ఇక్కడ రెస్పెక్టివ్ సింబల్స్ ఉన్నాయి. సో దీంతో ఈ 7 బేస్ యూనిట్స్ తో పాటు ఇంకా 2 యూనిట్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ రేడియన్స్ అండ్ స్టెరేడియన్. ఓకే, ఈ రెండు కూడా మనకి ఉన్నాయి. రేడియన్స్ లో ఏంటి అంటే సపోజ్ నేను ఒక సర్క్యులర్ నుంచి ఒక పార్ట్ ని తీసుకుంటే దీని యొక్క డెల్టా టీ యాంగిల్ అవుతే సో దిస్ ఈజ్ ఆర్. సో ఈ సర్కంఫియరెన్స్ ఏ ఏరియా అయితే ఉందో ఇది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో దీన్ని మనం రేడియన్స్ లో మెజర్ చేస్తాము. ఓకే, అండ్ స్టెరేడియన్ అంటే ఏంటి అంటే ఒక 3D ఆబ్జెక్ట్ లో నుంచి, ఓకే, ఒక 3D స్పియర్ లో నుంచి నేను ఒక పార్ట్ తీసేస్తే, ఓకే, ఒక 3D స్పియర్ లో నుంచి ఒక పార్ట్ నేను ఒకవేళ తీసేస్తే, ఓకే, ఇలా అనుకోండి. సో ఇక్కడ ఇది డెల్టా ఓమ్ అయింది అనుకోండి. సో దిస్ విల్ బి డిఏ. సో దీన్ని మనం స్టెరేడియన్ గా మనం మెజర్ చేస్తాము. ఓకే, సో దీస్ ఆర్ ద 7 బేస్ క్వాంటిటీస్ అండ్ యూనిట్స్ of SI system, and these are the 2 other quantities. So let us move on to next concept, that is measurement of length. సో మనం మెజర్మెంట్ ఆఫ్ లెంత్ కోసం రెగ్యులర్ గా ఏం చూస్తాం, దట్ ఈస్ ఏ రూలర్. ఓకే, స్కేల్ మన స్కూల్లో యూస్ చేస్తాం అది, లేదంటే మనం క్లాత్ షాప్ కి వెళ్ళినప్పుడు దానిపైన ఇలా రీడింగ్స్ ఉంటాయి. సో ఓకే, ఆ డివిజన్స్ ని బట్టి మనం అది ఎంత సైజ్ ఉందో అది మనం చెప్తాము. సో మెజర్మెంట్ ఆఫ్ లెంత్ ఈస్ దిస్ వన్. బట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు మెజర్ లాంగ్ డిస్టెన్సెస్, లైక్ సపోజ్ నాకు ఈ ఎర్త్ నుండి మూన్ కి డిస్టెన్స్ కావాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎలా స్కేల్ పెట్టగలమా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు? సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో హియర్ వీఆర్ యూజింగ్ పారలాక్స్ మెథడ్. సో పారలాక్స్ మెథడ్ లో ఏమవుతుందంటే సపోజ్ దిస్ ఈస్ ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, సపోజ్ దిస్ ఈస్ ఏ మూన్. ఓకే, నేను ఏం చేస్తానంటే ఈ పాయింట్ నుంచి దీన్ని చూస్తాను. ఓకే, అగైన్ ఈ పాయింట్ నుంచి దీన్ని చూస్తాను. సో దీని యొక్క మనకి ఏదైతే యాంగిల్ వస్తుంది కదా, సో దీనిపైన డిపెండ్ చేసేసి మనం ఈ డిస్టెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, ఈ డిస్టెన్స్ మనకి వచ్చేసిందంటే మనం ఆల్టిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఏదైనా మనం చేయవచ్చు. ఓకే, సో దీంట్లో నుంచి మనం ఏ 2 క్వాంటిటీస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే మనం ఈజీగా థర్డ్ క్వాంటిటీ, ఫోర్త్ క్వాంటిటీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో పారలాక్స్ మెథడ్ తో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కోవిడ్ నడుస్తుంది, కరోనా వైరస్ యొక్క దాని యొక్క సైజ్ మనకి ఎలా తెలుస్తుంది? అంత చిన్నది మనం మళ్ళీ స్కేల్ తో మెజర్ చేయలేము. సో అక్కడ మనం ఎలక్ట్రాన్ బీమ్స్, ఓకేనా, వెరీ స్మాల్ డిస్టెన్సెస్ ఆర్ సైజ్ ఆఫ్ మాలిక్యూల్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎలక్ట్రాన్ బీమ్స్ యూస్ చేస్తాం. సపోజ్ ఒక పార్టికల్ ఎంత ఉందనుకోండి, దీనిపైన ఎలక్ట్రాన్ బీమ్ ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేస్తాం. సో దాని యొక్క యాంగిల్ ప్లస్ వాటి యొక్క డీటెయిల్స్ తీసుకొని మనం దాని యొక్క సైజ్ ని కనుక్కుంటాం. సో దిస్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ లెంత్. ఓకే, నేను డీటెయిల్డ్ గా వెళ్ళట్లేదు, కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటుంది. ఒకసారి మీరు ఇది చూసాక మీరు మీ యొక్క బుక్స్ లో చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, ఇలా చూడండి, ఇక్కడ సపోజ్ ఈ పాయింట్ ని నేను కన్సిడర్ చేసుకొని ఇలా వచ్చింది అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ డి అండ్ దిస్ ఇస్ ఆల్సో డి. ఓకే, ఇక్కడ మనకి టీటా యాంగిల్ వచ్చింది. సో దిస్ ఇస్ బి అనుకుంది. సో డి విల్ బి గివెన్ బై బి అపాన్ టీటా. ఓకే, సో రిమెంబర్ దట్. సో ఈ డి వచ్చేసి బి అపాన్ టీటా మనకి వస్తుంది. సో దీంతో మనం ఈజీగా దీని యొక్క డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, సో రేంజ్ ఆఫ్ లెన్స్, ఇక్కడ మనం కొన్ని స్పెషల్ లెన్స్ అండ్ యూనిట్స్ కూడా మనం యూస్ చేస్తాం. అవి ఏంటి అంటే సపోజ్ 1 ఫెర్మి
1 Fermi is equals to 1 F, which is equals to 10 power minus 15 meters. So this is very small tiny value. Okay, so alage 1 angstrom kuda undi. 1 angstrom is equals to 1 angstrom, దీన్ని ఇలా డినోట్ చేసాం a power 0, which is equals to 10 power minus 10 meters. This is also very small value. సో దాని తర్వాత వచ్చేసి 1 astronomical unit. ఓకే, 1 astronomical unit is equals to 1 AU. That is, so this is 1 astronomical unit అంటే ఏంటి అంటే average distance of sun from earth. Okay, సో మన ఎర్త్ నుంచి సన్ ఎంత దూరం ఉంది అంటే 1 astronomical unit అని మనం చెప్తాము. ప్లస్ ఇక్కడ మనం చాలాసార్లు 1 light year అని వింటూ ఉంటాం. దట్ ఈస్ 1 light year ఈజ్ నథింగ్ బట్ 9.46 into 10 power 15 meters. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఇక్కడ 1 parasecond అని కూడా ఉంటుంది. దట్ ఈస్ 1 parasec. 1 parasec ఈజ్ ఈక్వల్స్ టు 3.08 into 10 power 6 meters. ఓకే, ఇది ఏంటి అంటే ఎంత అయితే డిస్టెన్స్ మనకి ఒక మన యొక్క ఆర్బిట్ లో, ఓకేనా, సన్ యొక్క ఆర్బిట్ లో మన ఎర్త్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో 1 సెకండ్ లో, దాన్ని మనం 1 parasecond అని 1 parasec అని అంటాము. ఓకే, సో లైట్ ఇయర్ వచ్చేసి దిస్ ఇస్ distance at light travels. Okay, light travels which is equals to 3 into 10 power 8 meters per second in 1 year. Hope that is clear. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీకు కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ యువర్ కాన్సెప్ట్. సో లెట్ us move to నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ మాస్, రేంజ్ అండ్ ఆర్డర్ ఆఫ్ లెన్స్ చూద్దాం. దట్ ఈస్, ఒకవేళ సపోజ్ మన యొక్క సైజ్ ఆఫ్ ప్రోటాన్ మనం తీసుకుంటే దట్ విల్ బి 10 power minus 15 నుంచి, దట్ ఈస్ డిస్టెన్స్ ఆఫ్ ద బౌండరీ ఆఫ్ అబ్జర్వబుల్ యూనివర్స్ చూసుకుంటే 10 power 26. సో ఇంత చిన్నది కూడా మనం మెజర్ ఇంత లార్జ్ డిస్టెన్స్ కూడా మనం మెజర్ చేయవచ్చు. సో దీంట్లో మీకు రెగ్యులర్గా యూజ్ చేసే వాటి యొక్క పవర్స్, దట్ ఈస్ సపోజ్ నేను ఇక్కడ 10 power 4 హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ అని అంటున్నాం. ప్లస్ ఒకవేళ ఇక్కడ చూడండి థిక్నెస్ ఆఫ్ పేపర్ ఎంత ఉంది, 10 power minus 4. దట్ ఈస్ 10 power minus, చాలా చిన్న వాల్యూ. దట్ ఈస్ మన పేపర్ చూసాం కదా, ఒక మనం 10 పేపర్స్ తీసుకున్నా మనకి ఒక 1 mm అవుతుంది. సో దట్ ఈస్ గివెన్ హియర్. ఓకే, థిక్నెస్ ఆఫ్ పేపర్ ఇలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్, నెక్స్ట్ వచ్చేసి రేంజ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మాస్. సో మాసెస్ కూడా ఇక్కడ ఎలక్ట్రాన్ దట్ ఈస్ 10 power minus 30 నుండి అబ్జర్వబుల్ యూనివర్స్ 10 power 55 వరకు మనం చూడవచ్చు. సో దీస్ ఆర్ ద, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కావాలంటే స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో లెట్ us move to నెక్స్ట్ కాన్సెప్ట్. మెజర్మెంట్ ఆఫ్ టైం. మనకి 1 సెకండ్ అంటే ఎలా తెలిసింది అంటే, సో వీ హ్యావ్ యూస్డ్ 1 cesium atom. ఓకే, cesium atom ని యూజ్ చేసేసి దాని యొక్క వైబ్రేషన్స్ ని తీసుకొని 1 సెకండ్ ని మనం కనుక్కున్నాము. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సో cesium క్లాక్ ని మనం అటామిక్ క్లాక్ కూడా మనం అంటా ఉంటాము. ఈ cesium ఆటమ్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క వైబ్రేషన్స్ తో మన యొక్క రిస్ట్ వాచ్ లో వీల్ ని రెగ్యులేట్ చేస్తాయి. దాంతో మనకి ఇక్కడ మనకి టైం చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో మనం వాచెస్ లో చూస్తూ ఉంటాము క్వార్ట్స్ అని రాసి ఉంటుంది. సో దిస్ క్వార్ట్స్ క్రిస్టల్ ఈజ్ యూజ్డ్ ఇన్ అవర్ వాచెస్, అందుకోసం దానిపైన క్వార్ట్స్ అని రాసేసి ఉంటుంది. సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్. దీంట్లో చాలా టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నాం. దట్ ఈస్ అక్యురసీ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అక్యురసీ అండ్ ప్రెసిషన్ యొక్క డిఫరెన్స్ మనం తెలుసుకుందాం. అక్యురసీ అంటే ఎంత క్లోజ్ గా మనం ఏదైతే అవైలబుల్ గా ఉన్న వాల్యూ ఉందో దాంతో మనం మెజర్ చేసాము. దట్ ఈస్ అక్యురసీ. సపోజ్ నేను 1 meter స్కేల్ ఇచ్చేసి, ఓకే, 1 meter స్కేల్ ఇచ్చేసి 5.05 ఉన్నదాన్ని మెజర్ చేయమన్నాను అనుకోండి, మీరు కరెక్ట్గా మెజర్ చేయొచ్చు. అదే నేను 5.005 ఉన్నదాన్ని మెజర్ చేయమంటే దాంట్లో కష్టం, ఎందుకంటే ఇక్కడ 1 mm ని దట్ ఈస్ 0.5 అని ఉన్నదాన్ని మెజర్ చేయమని చెప్తే
నేను మెజర్ చేయలేను. బికాస్ ఇక్కడ 5 మీటర్స్, దాని తర్వాత మనకి మీటర్ స్కేల్లో 1 mm డివిజన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ అక్యురసీ పోతుంది. అదే ప్రిసిషన్ అంటే ఏంటి అంటే యాక్చువల్ వాల్యూకి మనం ఎంత కరెక్ట్గా మెజర్ చేశాము అని. ఓకే, సపోజ్ ఇక్కడ అక్యురసీ అంటే నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఎంత కరెక్ట్గా మెజర్ చేశాను అని. ప్రెసిషన్ అంటే హౌ మచ్ అక్యురసీ ఈజ్ దట్ కంపేర్డ్ టు ద అవైలబుల్ స్టాండర్డ్స్. ఓకేనా, సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసిషన్ అండ్ అక్యురసీ. సో ఫస్ట్ వచ్చేసి సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ మనకి ర్యాండమ్ ఎర్రర్స్ ఉంటాయి. సో సిస్టమాటిక్ ఎర్రర్స్లో వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్లో ఏంటి అంటే మనం తీసుకున్న మెజర్మెంట్ చేయడానికి తీసుకున్న ఇన్స్ట్రుమెంట్లోనే ఏదో ఒక లోపం ఉంటుంది. లైక్ సపోజ్ నేను మీటర్ స్కేల్ తీసుకున్నాను అనుకోండి, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు 1 mm అక్కడ మనకి డిఫరెన్స్ వచ్చింది అనుకోండి. సో నేను ఎప్పుడు మెజర్ చేసినా ఆ ఇన్స్ట్రుమెంట్తో ఆ ఎర్రర్ రిపీట్ అవుతానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్పర్ఫెక్షన్ ఇన్ ఎక్స్పెరిమెంట్ టెక్నిక్ ఆఫ్ ప్రొసీజర్. ఓకేనా, ప్రొసీజర్ ఆర్ టెక్నిక్. సో ఇక్కడ నాకు 5 మీటర్స్ నేను స్కేల్, 1 మీటర్ నేను స్కేల్ ఇచ్చేసాను, కానీ నాకు ఎలా మెజర్ చేయడమో తెలియదు. ఇక్కడ నాకు 5 మీటర్ స్కేల్ ఇచ్చేసాను. ఓకే, సో 5 మీటర్ స్కేల్ ఇచ్చేసి నాకు ఇక్కడ నుంచి డివిజన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ స్పేస్ ఉంది, కానీ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ మెజర్ చేస్తున్నాను. సో ఈ ఎర్రర్ ఏదైతే ఉంది కదా, సో దట్ విల్ బి repeating again and again until and unless I understand this process. So imperfect procedure or technique యూజ్ చేస్తే వచ్చే ఎర్రర్స్ ని మనం ఇలా ఇన్పర్ఫెక్షన్ ప్రొసీజర్ ఆర్ టెక్నిక్ యూజ్ చేసి ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని కూడా మనం సిస్టమాటిక్ ఎర్రర్స్ లోనే కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఎర్రర్స్. ఓకే, పర్సనల్ ఎర్రర్స్ అంటే ఏంటి అంటే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం రాదు, లేదంటే అబ్జర్వేషన్ లో నాకు తేడా వస్తుంది. సపోజ్ ఒక కంపాస్ తీసుకొని నేను ఇక్కడ నార్త్ మెజర్ చేస్తున్నాను, కానీ నేను ఇక్కడ నిలబడి చూస్తే దిస్ విల్ బి షోయింగ్ లిటిల్ డిఫ్లెక్షన్. ఓకేనా, సో నేను ప్రతిసారి ఈ రీడింగ్ నే నోట్ చేసుకుంటా ఉంటే దట్ విల్ బి ఏ పర్సనల్ ఎర్రర్ విచ్ కమ్స్ అండర్ సిస్టమాటిక్ ఎర్రర్. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ ఎర్రర్స్. ర్యాండమ్ ఎర్రర్స్ అంటే విచ్ ఆర్ అన్నోన్. ఎలా జరుగుతుందో మనకి తెలియదు, కానీ అక్కడ మనం మెజర్ చేసిన వాల్యూస్ లో ఎర్రర్ వస్తానే ఉంటుంది. సో దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ర్యాండమ్ ఎర్రర్స్. అది ఏదైనా కావచ్చు, ఎన్వైరన్మెంట్ కావచ్చు, లేదంటే మన యొక్క సరౌండింగ్స్ వల్ల ఎఫెక్ట్ అయి ఆ ఎర్రర్ మనకి రావచ్చు. సో ఈ వీడియోలో మనం కాన్సెప్ట్స్ మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాము కాబట్టి ప్రాబ్లమాటిక్ నెక్స్ట్ వీడియోలో టోటల్గా ప్రాబ్లమ్స్, వీటిలో నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ మనం చూద్దాం. ఓకే, so let us move on to next concept. So absolute error, relative error and percentage error. See, so ఈ టోటల్ గా ఈ కాన్సెప్ట్ మొత్తం ని మనం చూద్దాం. సపోజ్ నేను ఒక n నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ మెజర్ చేశాను. సో వాల్యూస్ వచ్చేసి a1, a2, a3 అండ్ సో ఆన్ అప్ టు an వరకు వచ్చాయి. సో దీని యొక్క మీన్ ఏమవుతుంది? మీన్ విల్ బి గివెన్ బై a1 plus a2 plus a3 so on up to an upon n. This will be mean. Okay, so or దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? a mean is equals to summation of I is equals to 1 to I is equals to n, or n direct కూడా రాసుకోవచ్చు, ai upon n. so this is the value of the a mean. సో మనం ఇలా మన యొక్క వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని మీన్ తీసుకొని మనం తీసుకుంటూ ఉంటాం. Now here comes the important thing, that is ఇక్కడ absolute error ఏంటో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి the magnitude of the difference between the individual measurement. ఓకేనా, a1 సపోజ్ ఇక్కడ రాస్తాను a1 minus a mean. నెక్స్ట్ వచ్చేసి this is delta a1. ఓకే, now delta a2 will be equals to a2 minus a mean. ఇలా చేసేసి నాకు వచ్చిన ఈ టోటల్ వాల్యూస్ అప్ టు an which is equals to an minus a mean చేస్తే దీని యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉంది కదా, సో దాన్ని మనం అబ్సల్యూట్ ఎర్రర్ అని అంటాము. అబ్సల్యూట్ ఎర్రర్ అని మనం దీన్ని అంటాము. నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటో చూడండి. See, relative error is nothing but suppose a delta. Now here I have to consider delta a mean which is equals to see delta mod of a1 plus mod of delta a2 plus mod of delta a3 plus so on up to delta an.
modulus, okay, upon n, right? So this is delta a mean value. సో దీంట్లో నుంచి సపోజ్ a is equals to నాకు ఇంతకు ముందు a mean వచ్చింది. సో దిస్ వాల్యూ, ఓకే, a mean ఏదైతే వాల్యూ ఉంది కదా, సో దాంట్లో నుంచి నేను ఈ వాల్యూస్ తీసేస్తే, దట్ ఈస్ if I subtract a mean plus or minus delta a mean, ఏదైతే ఎర్రర్ నాకైతే వస్తుంది కదా, ఆర్ ఎల్స్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, a mean minus delta a mean less than or equals to a, and a is less than or equals to a mean plus delta a mean. So final గా relative error is equals to delta a mean upon a mean. ఓకేనా? ఒకవేళ దీన్ని మనం పర్సంటేజ్గా మనం తీసుకుంటే దాన్ని మనం పర్సంటేజ్ ఎర్రర్ అని అంటాము. ఓకే, సో దిస్ ఈస్ రిలేటివ్ ఎర్రర్, అండ్ ఒకవేళ పర్సంటేజ్లో తీసుకుంటే దట్ విల్ బి పర్సంటేజ్ ఎర్రర్. హోప్ దట్ ఈస్ క్లియర్. మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ని నేను ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థం చేయడానికి ట్రై చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఎర్రర్ ఆఫ్ సమ్ ఆర్ డిఫరెన్స్. దట్ ఈస్, సో దిస్ ఈస్ నథింగ్ బట్ రెండు వాల్యూస్ ఒకవేళ యాడ్ చేస్తుంటే అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి అని. సపోజ్ ఏ అండ్ బి రెండు వాల్యూస్ నేను మెజర్ చేశాను, వాటితో పాటు మనకి డెల్టా ఏ అండ్ డెల్టా బి వచ్చేసి, ఓకే, డెల్టా బి వచ్చేసి దీని యొక్క ఎర్రర్స్ ఉన్నాయి. సపోజ్ నాకు జెడ్ వాల్యూ కావాలి, జెడ్ అడిషన్ కావాలంటే నార్మల్గా ఏం చేస్తాం, ఏ ప్లస్ బి చేస్తాం. అదే మనకు విత్ ఎర్రర్స్ కావాలి అంటే జెడ్ ప్లస్ ఆర్ డెల్టా జెడ్ టోటల్గా వచ్చేసి ఇట్ విల్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ డెల్టా ఏ ప్లస్ ఆర్ మైనస్, ఓకే, బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి మనకి ఉంటుంది. ఓకే, సో ప్లస్ అనుకుంటే ప్లస్, మైనస్ అనుకుంటే మైనస్. ఓకే, సో జెడ్ ప్లస్ డెల్టా జెడ్ విల్ బి గివెన్ బై ఏ మైనస్ బి. ఓకే, దీన్ని నేను యాడ్ చేసేస్తున్నాను, అండ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. సో ఇలా మనం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డెల్టా జెడ్ వచ్చేసి వాల్యూ ఏమొచ్చేస్తుంది, దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ, దట్ ఈస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. సో దిస్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఎర్రర్. ఓకేనా, టోటల్ సమ్ వచ్చేసి, టోటల్ ఎర్రర్ వచ్చేసి ఇంత. ఓకేనా, ఇది ఎందుకు చేస్తున్నామంటే సపోజ్ నేను ఫస్ట్ ఏ వాల్యూ వచ్చేసి పాజిటివ్ ఎర్రర్ వచ్చింది, బి వాల్యూ వచ్చేసి సపోజ్ నెగటివ్లో మనం మెజర్ చేసాం. సో ఈ ఓవరాల్గా చేసుకొని జీరో కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇలా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ టైప్ ఆఫ్, దట్ ఈస్ ఎర్రర్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ ఏ కోఎఫిషియంట్. ఓకేనా, సో దీంట్లో చూడండి, సపోజ్ ఏ అండ్ బి రెండు వాల్యూస్ని నేను మెజర్ చేశాను. ఇక్కడ ఏమవుతుంది, సో దీని యొక్క వీటి యొక్క ఎర్రర్స్ వచ్చేసి ఏ ప్లస్ డెల్టా ఏ అండ్ బి ప్లస్ డెల్టా బి ఉన్నాయి అనుకోండి. ఓవరాల్ ఎర్రర్ రావాలి అంటే జెడ్ ప్లస్ డెల్టా జెడ్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ప్రోడక్ట్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ టైమ్స్ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి, రైట్? సో ఈ వాల్యూని నెక్స్ట్ సింప్లిఫై చేసేస్తే ఇట్ విల్ బి ఏబి ప్లస్ ఆర్ మైనస్ బి డెల్టా ఏ ప్లస్ ఆర్ మైనస్ ఏ డెల్టా బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ డెల్టా బి వస్తుంది. సి ఈ రెండు చాలా చిన్న వాల్యూస్, వీటి యొక్క మల్టిప్లికేషన్ ఇంకా చిన్నగా అవుతుంది. సో ఇఫ్ ఐ ఇగ్నోర్ దీస్ వాల్యూస్ it will be equals to z plus or minus delta z will be equals to ab plus or minus b delta a plus a delta b. దీనికి నేను ఇక్కడ z తో ఇక్కడ ab తో డివైడ్ చేస్తున్నాను. సో ఇది మనకి z తో డివైడ్ చేసేసి ఇక్కడ ab తో డివైడ్ చేసేస్తే మనకి క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ z. సో ఇక్కడ అన్నిటికీ కూడా ab మిగులుతుంది. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు, సో ఇక్కడ రాస్తాను 1 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా z అపాన్ z ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా a అపాన్ a ప్లస్ ఆర్ మైనస్
డెల్టా బి అపాన్ బి అవుతుంది. సో నేను ఈ వాల్యూని ఆల్రెడీ ఇగ్నోర్ చేసేసాను. ఓకే, సో దిస్ ఈస్ ద వాల్యూ. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఎక్కడైనా ఎర్రర్స్ యొక్క ప్రోడక్ట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే యూ హ్యావ్ టు యూస్ దిస్ ఫార్ములా. ఒకవేళ రేషియో కనుక్కోమంటే డెల్టా జెడ్ అపాన్ జెడ్ విల్ బి ఈక్వల్స్ టు డెల్టా ఏ అపాన్ ఏ ప్లస్ డెల్టా బి అపాన్ బి. ఈ ఫార్ములా యూజ్ చేసేసి మీరు సొల్యూషన్ చేయవచ్చు. సో లెట్ us move on to next type of error, that is error in case of measured quality raised to power. ఒకవేళ పవర్స్ లో ఉంటే ఎలా చేయాలి? సపోజ్ z ఈజ్ ఈక్వల్స్ టు రెండు వాల్యూస్ ఏ అండ్ ఏ ఉన్నాయనుకోండి, ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఏ అండ్ ఏ ఉంటే మనకి ఏ స్క్వేర్ అవుతుంది. సో z ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. సో ఇక్కడ డెల్టా z అపాన్ z విల్ బి ఈక్వల్స్ టు డెల్టా ఏ అపాన్ ఏ ప్లస్ డెల్టా ఏ అపాన్ ఏ is equals to 2 times of delta a upon a అవుతుంది. So this is the thing you have to use if they ask if the errors are given in powers. okay, ఒకవేళ మనకి ఇన్ జనరల్ గా z is equals to a power p b power q and c power r ఉందనుకోండి, టోటల్ గా ఓవరాల్ డెల్టా z upon z will be given by p times of delta a upon a plus q times of delta b upon b plus r times of delta c upon c మనం చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్. సో డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇక్కడ ఏంటి అంటే సపోజ్ నేను లెంత్ అన్నాను అనుకోండి, దీని యొక్క డైమెన్షన్ ని నేను బ్రాకెట్లో ఎల్ గా రాసుకుంటాను. ఓకే, మాస్ ఉందనుకోండి, మాస్ ని నేను ఇక్కడ m గా రాసుకుంటాను. అలాగే మనకి అన్ని టోటల్గా 7 ఫండమెంటల్ క్వాంటిటీస్కి ఇలా డైమెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని టైమ్స్ ఆఫ్ లెంత్ మనకి ఉందో దానికి ఇక్కడ దీనిపైన పవర్గా రాస్తాము. సపోజ్ ఏరియా ఉందనుకోండి, ఏరియా ఉంటే దట్ ఈస్ ఎల్ టైమ్స్ ఆఫ్ ఎల్, దట్ ఈస్ 5 సెంటీమీటర్ ఇంటూ 5 సెంటీమీటర్ ఉందనుకోండి, స్క్వేర్ అనుకోండి. సో దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసి ఎల్ పవర్ 2 అవుతుంది. సో ఇలా దీని యొక్క పవర్ నేను 2 రాసుకుంటాను బికాస్ వీఆర్ మల్టిప్లైయింగ్ ఎల్ 2 టైమ్స్. సపోజ్ వాల్యూమ్ ఉందనుకోండి, వాల్యూమ్ అయితే ఏమవుతుంది, దట్ ఈస్ ఎల్ టైమ్స్ ఎల్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, టోటల్గా వచ్చేసి ఎల్ పవర్ 3. సో డైమెన్షన్స్లో నేను ఎల్ పవర్ 3గా రాస్తాను. ఓకే, సో దీస్ ఆర్ ద ఫర్ ఫండమెంటల్స్. ఒకవేళ సపోజ్ నేను ఫోర్స్కి తీసుకోవాలనుకోండి, ఫోర్స్ ఏముంటుంది, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ టైమ్స్ ఆఫ్ యాక్సలరేషన్. సో ఇక్కడ ఏమవుతుంది, సో మాస్ వచ్చేసి దిస్ ఈస్ మాస్ అండ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, మనకి లెంత్ అపాన్ టైమ్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ టీ చూడండి, టీ ఈస్ ఫర్ టైమ్ అండ్ కే ఈస్ మనకి థర్మల్ టెంపరేచర్. ఓకేనా, కే ఉంది అంటే అది టెంపరేచర్కి అని అర్థం. సో టీ వచ్చేసి టైంకి ఉంటుంది. ఓకే, టీ టైం, ఇక్కడ టెంపరేచర్. సో ఇలా చూసుకున్నప్పుడు నాకేమో ఇక్కడ డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది దీనికి, ఇట్ విల్ బి ఈక్వల్స్ టు వాట్ ఈస్ మాస్. మాస్ వచ్చేసి మనం దేంట్లో మెజర్ ఎంతో డినోట్ చేస్తాం, ఎం. అండ్ ఇక్కడ లెంత్ ఈజ్ ఎల్ అండ్ అపాన్ టీ ఈజ్ టైమ్ ఈజ్ టీ. సో ఎల్ ఎనీ టైమ్స్ ఉంది, సింగిల్ టైమ్, సో ఇట్ విల్ బి 1 టైమ్. అండ్ టీ వచ్చేసి మనకి 2 టైమ్స్ ఉంది. సో దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి ఎం ఎల్ టీ పవర్ -2 అవుతుంది. ఓకే, సో ఈ టీ 2ని నేను పైకి తీసుకెళ్తే ఇట్ విల్ బి టీ పవర్ -2. సో లెట్ us move on to నెక్స్ట్. సో డైమెన్షనల్ ఫార్ములే అండ్ డైమెన్షనల్ ఈక్వేషన్. సో మనం సింపుల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటికి చూద్దాం. దట్ ఈస్, సో సపోజ్ నేను వాల్యూమ్ తీసుకున్నాను అనుకోండి, వి వాల్యూమ్ తీసుకుంటే, వాల్యూమ్లో చూసుకుంటే మాస్ పవర్ 0, మాస్కి అక్కడ ఏం రిలేషన్ లేదు. ఎల్ విల్ బి ఎల్ పవర్ 3 అండ్ టైమ్ ఈజ్ 0. ఓకే, సో ఇక్కడ మనకి ఓన్లీ ఎల్ స్పెసిఫై చేస్తే సరిపోతుంది, కానీ వీ హ్యావ్ టు స్పెసిఫై దీస్ 2 ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ వి వెలాసిటీ ఉందనుకోండి ఆర్ స్పీడ్ అనుకోండి, స్పీడ్ చూసుకుంటే ఎం పవర్ 0 ఎల్ టీ పవర్ -1. ఓకే, దట్ ఈస్ స్పీడ్ వచ్చేసి డిస్టెన్స్ అపాన్ టైమ్. ఓకే, సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు ఎల్ అపాన్ టీ. సో ఈ టీని నేను పైకి తీసుకెళ్తే ఎల్ టైమ్స్ ఆఫ్ టీ పవర్ -1 అవుతుంది. ఓకే, అండ్ మాస్ ఈజ్ 0 హియర్. నెక్స్ట్ అలానే చూసుకుంటే ఫోర్స్ ఉందనుకోండి, ఎం ఎల్ పవర్ టీ పవర్ -2. నెక్స్ట్ డెన్సిటీ చూసుకున్నట్టయితే ఎం పవర్ 1
L⁻³ అండ్ T⁻0. సో ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటికి డైమెన్షనల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద టోటల్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ టాపిక్. ఇంకా నేను ఏదైనా మిస్ చేస్తే కామెంట్లో చెప్పండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం అది కూడా ఫినిష్ చేసేద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ యూనిట్, అందుకోసమే చాలా స్లోగా తీసుకున్నాను. ప్లస్ if you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. దాంతో పాటు ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే ఖచ్చితంగా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్.